దేవుని వాక్యంలో నుండి ఈరోజు తీతు పత్రిక ధ్యానం చేద్దాం. తిమోతి మొదటి పత్రిక, రెండవ పత్రిక మనం ధ్యానం చేశాం. తీతు పత్రిక ధ్యానం చేద్దాం. పేజీ నెంబర్ 197. మొదటి 4 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుతాను. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తులుడైన పౌలు మనందరి విశ్వాస విషయములో నా నిజకుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్తకాలమందు బయలుపరిచెను. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానము నీకు కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, అత్యున్నతుడు అతి శ్రేష్ఠుడా, స్తోత్రములు. ఇంతవరకు నిన్ను ఆరాధించుట్లో కృప చూపించారు. ఇప్పుడు మరలా నీ వాక్యం దగ్గరికి వచ్చి ఉండగా మీరు మాతో మాట్లాడి మహిమ పొందుమని మీ దయగల హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ మా ప్రాణప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, తిమోతి మొదటి పత్రిక, రెండవ పత్రిక, తీతు పత్రిక, ఇది సువార్తికుని పత్రికలు. సువార్తికుని పత్రికలు అంటే పాస్టర్ల ఎపిసోడ్స్ అంటారు. సువార్తికులు వారి పరిస్థితులు, పెద్దలు వారి పరిస్థితులు, సంఘము దాని పరిస్థితి, ఈ 3 పత్రికల్లో వ్రాయబడ్డాయి. చాలా స్పష్టంగా ఈ 3 పత్రికల్లోనూ సంఘ క్రమము గురించి వ్రాయబడింది. మనము తిమోతి 2 పత్రికలు మనం చదువుకున్నాం. ఇక తీతు పత్రిక వచ్చాం. తీతు పత్రికలో 3 అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క పేరు చెబుతాను, మీరు ధ్యానం చేసుకోవడానికి వీలుగా. మొదటి అధ్యాయం సంఘములో ప్రవర్తన, రెండవ అధ్యాయం కుటుంబములో ప్రవర్తన, మూడవ అధ్యాయము సమాజములో ప్రవర్తన. మరలా చెప్తున్నాను, మొదటి అధ్యాయము సంఘములో ప్రవర్తన, రెండవ అధ్యాయము కుటుంబములో ప్రవర్తన, మూడవ అధ్యాయము సమాజములో ప్రవర్తన. ఒకే మాటలో చెప్పుకోవాలంటే సంఘములో, కుటుంబములో, సమాజములో విశ్వాసి యొక్క ప్రవర్తన. ఒక విశ్వాసి సంఘంలో ఎలా ఉండాలి, ఒక విశ్వాసి కుటుంబంలో ఎలా ఉండాలి, ఒక విశ్వాసి సమాజములో ఎలా ఉండాలి, ఇది 3 అధ్యాయాల్లో మనం చదువుకోవచ్చు. మరలా ఇంకొక రీతిగా ఈ తీతు పత్రికని మళ్ళీ 3 మాటలు చెప్తాను. ఏమిటి అంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మొదటి అధ్యాయము క్రమబద్ధమైన సంఘం, ఆర్డర్లీ చర్చ్, క్రమబద్ధమైన సంఘం మొదటి అధ్యాయం. రెండవ అధ్యాయం వాక్యానుసారమైన సంఘం, స్క్రిప్చరల్ చర్చ్. ఆర్డర్లీ చర్చ్ అండ్ స్క్రిప్చరల్, వాక్యానుసారమైన సంఘం. మూడవ అధ్యాయం క్రియాశీలమైన సంఘం, యాక్టివ్ చర్చ్. మూడవది ఏంటి? క్రియాశీలమైన సంఘం. అంటే సంఘము ఎంత క్రియాశీలంగా ఉండాలి, లోకంలో ఎంత యాక్టివ్గా ఉండాలి చెప్పబడింది. కాబట్టి ఒకటి క్రమబద్ధమైన సంఘం, వాక్యానుసారమైన సంఘం, క్రియాశీలమైన సంఘం అంటే క్రియలు కలిగిన సంఘం. ఇంకోటి ఏం చెప్పుకున్నాం? సంఘములో ప్రవర్తన, కుటుంబములో ప్రవర్తన, సమాజములో ప్రవర్తన. ఈ 3 మాటలే మనం చెప్పుకొని ముగించుకుందాం.
ఈ తీతుని గురించినటువంటి సంగతులు అపోస్తుల కార్యముల్లో ఎక్కడా కనిపించవు. తిమోతిని గురించిన సంగతులు అపోస్తుల కార్యాల్లో కనిపిస్తాయి, కానీ తీతుని గురించినటువంటి సంగతులు అపోస్తుల కార్యంలో కనిపించవు, కానీ ఓన్లీ గలతీ పత్రికలో కనిపిస్తుంది. మొట్టమొదటి గలతీ పత్రికలో తీతుని గురించిన సంగతి ఉంది. చూడండి, 2వ అధ్యాయం, గలతీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఆయనను నాతో కూడా ఉన్న తీతు గ్రీసు దేశస్థుడైనను. ఇప్పుడు తీతు ఎవరండి? గ్రీసు దేశస్థుడు. ఇతడు గ్రీసు దేశస్థుడు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇతడు అన్యుడు, యూదుడు మాత్రం కాదు. కాబట్టే యూదులందరికీ సున్నతి ఆచారం ఉంది, ఇతడు అన్యుడికి సున్నతి లేదు కనుక బైబిల్లో ఏమని వ్రాయబడిందంటే, మనం ఇప్పుడు చదువుకున్నటువంటి గలతీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో అతడు గ్రీసు దేశస్థుడు కనుక అతడు సున్నతి పొందాలని మేము బలవంతము చేయలేదు అన్నాడు. సున్నతిలో ఏమీ లేదు, యేసుక్రీస్తు ప్రభును నమ్మడంలోనే విషయం ఉంది, కానీ సున్నతిలో ఏమీ లేదు అన్న సంగతి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కొంతమంది పేర్లు మార్చుకుంటారు, బతుకు మారదు. పేర్లు మార్చుకుంటే ఏంటి ఉపకారం? పేర్లు మార్చుకుంటే ఉపయోగం లేదు, బ్రతుకు మారాలి. కాబట్టి ఇతడు ఎవరు అంటే ఒక అన్యుడు. అంత మాత్రమే కాదు, ఇతడు అపోస్తుడైన పౌలుకి స్నేహితుడిగా, జతపనివాడిగా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. లేక 12. క్రీస్తు సువార్తను ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనసులో నెమ్మది లేక. ఏమండి, తీతు కనబడకపోతే పౌలు గారికి ఏముండేది కదంట? మనసులో నెమ్మది ఉండేది కదంట. అంటే ఎంత ప్రేమించేవాడో అర్థం చేసుకోండి. తీతు కనబడలేదు కాబట్టి నా మనసులో నెమ్మది లేదు అన్నాడు. కాబట్టి తీతు అపోస్తుడైన పౌలు గారికి ఎంతో సన్నిహితుడు. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను. తీతు ఆదరించేవాడు, తీతు ఆదరించేవాడు. మనం కూడా మన సహోదరులను మనం ఏం చేయాలి? ఆదరించాలి. తీతు కనబడకపోతే పౌలు గారికి నెమ్మది లేదంట, ఎందుకంటే తీతు ఆదరించేవాడు. కాబట్టి ఇక్కడ అన్నాడు, దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించెను అన్నాడు. 8వ అధ్యాయానికి రండి, అక్కడే 16వ వచనం. మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతు హృదయంలో కూడా పుట్టించిన దేవునికి. అంటే తీతు సంఘాల పట్ల ఆసక్తి కలిగిన వాడు. తీతు సంఘము పట్ల ఆసక్తి. పౌలు గారికి ఎటువంటి ఆసక్తి ఉందో తీతుకు కూడా అటువంటి ఆసక్తి ఉంది. కాబట్టి మనకు కూడా సంఘము పట్ల ఆసక్తి ఉండాలి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. అటు పిమ్మట 14 సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి. తీతు పౌలు బర్నబాలతో కలిసి సువార్త పనిలో సాగినవాడు. తీతు పౌలు బర్నబాలతో కలిసి సువార్త పనిలో సాగినవాడు. అనగా పెద్దలైనటువంటి పౌలుతో బర్నబాతో ఈ చిన్నవాడు యవనస్తుడు తీతు సేవలో సాగుతున్నాడు. పెద్దలతో పాటు సేవలో యవనస్తులు సాగాలి. నీకు దేవుడిచ్చేటటువంటి సమయం వరకు నీవు పెద్దలతో సాగాలి. పెద్దలతో సాగినప్పుడు దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు అప్పుడు నీవు కూడా ఆ పనిలో ముందుకు కొనసాగుతావు. కాబట్టి పెద్దలతో పరిచర్యలో
సాగినట్లుగా మనం చూస్తున్నాం. తీతు పత్రికే రండి, 1వ అధ్యాయం 5వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించిన నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని అన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాము, తీతు సంఘములను క్రమపరిచేవాడు. తీతు ఏం చేసేవాడు? సంఘములను క్రమపరిచేవాడు. అన్నాడు, ఇదిగో క్రమపరచడం కొరకే నిన్ను అక్కడ వదిలిపెట్టాను. పౌలు గారు తీతుకు ఒక బాధ్యత అప్పగించాడు. ఏంటో బాధ్యత? క్రేతు అనేటువంటి ప్రాంతంలో సంఘాలు ఉన్నాయి. క్రేతు అనేది ఒక ద్వీపం, గుర్తుపెట్టుకోవాలి. క్రేతు అనేది ఒక ద్వీపం. మరి ఇక్కడ సంఘాలు ఎలా వచ్చినాయి? క్రేతులో సంఘాలు ఎలా వచ్చినాయి అంటే, పేతురు గారు మొట్టమొదట వాక్యం చెప్పినప్పుడు, పెంతెకొస్తు రోజున వాక్యం చెప్పినప్పుడు క్రేతీయులు కొంతమంది ఉన్నారు అక్కడ. చదువుతారు చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలలో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. కాబట్టి పేతురు గారు వాక్యం చెప్పినప్పుడు క్రేతీయులు కొంతమంది అక్కడ ఉన్నారు. వారి మీద కూడా దేవుడు పరిశుద్ధాత్మను క్రమరించాడు. వారు మరలా వారి క్రేతుకు వెళ్ళినప్పుడు అక్కడ సంఘాలను స్థాపించారు. అయితే సంఘాలు స్థాపించబడ్డా కానీ క్రమంగా లేవు. అందుకని క్రమముగా లేని సంఘాలను క్రమపరచడానికి అపోస్తుడైన పౌలు గారు తీతుని క్రేతులో వదిలిపెట్టాడు. కాబట్టి తీతు ఏం చేయాలి? సంఘములను క్రమపరచాలి. ఇక ఇంకొక మాట చెప్తే నేను ముందుకు కొనసాగుతాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, మనం పేజీ కూడా తెప్పక్కర్లా, 10వ వచనం. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడచి తెస్సలోనికకు వెళ్ళాను. క్రేస్కే గలతీయకును తీతు దల్మతీయకును వెళ్ళిరి. లోకా మాత్రమే నా దగ్గర ఉన్నాడు. ఇక్కడ 4 ఉన్నారు నా దగ్గర. ఈ నలుగురిలో ఒక్కొక్కడు ఒక్కొక్క చోటుకి వెళ్ళినట్లుగా చెప్పాడు. అందులో ఒకడి గురించి వ్రాయబడింది, లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు ఒకడు అని చెప్పాడు. ఎవరు వాడు? దేమ. కానీ క్రేస్కే అనేవాడు గలతీయకు వెళ్ళాడు, తీతు ఏమో దల్మతీయకు వెళ్ళాడు అన్నాడు. అంటే వీళ్ళు లోకాన్ని స్నేహించి వెళ్ళలేదు, వీళ్ళు పని నిమిత్తం వెళ్ళారు, ప్రభువు పని నిమిత్తం వెళ్ళారు. లేదా పౌలు గారు ఏదైనా ఒక ప్రత్యేకమైన పని అప్పగిస్తే వారు వెళ్ళి ఉండొచ్చు. లోకాయేమో పౌలు గారి దగ్గర ఉండి పరిచర్య చేస్తున్నాడు. ఇది తీతుని గురించినటువంటి ఒక క్లుప్తమైన విషయం. ఇక నేను 1వ అధ్యాయంలో ఒక మాట, 2వ అధ్యాయంలో ఒక మాట, 3వ అధ్యాయంలో మాట, మనం కీ వెర్సెస్ చదువుకోవాలి. కీ వెర్సెస్ అంటే మూలవాక్యాలు. 1వ అధ్యాయము 5వ వచనం, సంఘములో క్రమం కదండి. ఏమన్నాడు? సంఘములో నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించుట నిమిత్తమే నిన్ను క్రేతులో విడిచి వచ్చి తిని. సంఘం ఉంటే సరిపోదు, సంఘం ఎలా ఉండాలి? క్రమంగా ఉండాలి. లోకములో సంఘానికి, క్రీస్తు ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘానికి తేడా ఉంది. సోదరులారా మీరు గమనించాలి. లోకములో ఉన్న సంఘానికి, క్రీస్తు ప్రభు వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘానికి తేడా ఉంది. లోకములో ఉన్న సంఘం అడ్డదిడ్డాలుగా ఉన్నట్టుగా క్రీస్తు ప్రభు యొక్క సంఘం ఉండడానికి వీలులేదు. క్రీస్తు ప్రభు సంఘం ఎలా ఉండాలి చెప్పాడు అక్కడ. క్రీస్తు ప్రభు యొక్క సంఘములో పెద్దలు ఉండాలి. ఆ పెద్దలు ఎలా ఉండాలి? చాలా విషయాలు చెప్పాడు. 1వ అధ్యాయంలో పెద్దలను గురించిన సంగతులు చెప్పాడు, వదరబోతులను గురించిన సంగతులు చెప్పాడు. అంటున్నారా? 1వ అధ్యాయంలో పెద్దలు, వదరబోతులు. పెద్దలు ఎవరు? వదరబోతులు ఎవరు?
క్రమంగా ఉంటే పెద్ద, అక్రమంగా ఉంటే వదరబోతు. సరే విందాం. పెద్దలకు ఉండాల్సినటువంటి లక్షణాలు చెప్పాడు. ఏమంటే పెద్దల్ని నియమించడం చాలామంది సంఘాల్లో, గుర్తుపెట్టుకోండి, మన సంఘంలో కూడా, క్రైస్తవ సంఘాలలో నేను పెద్దగా ఉండాలని భావించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అదేమి తప్పు కాదు, పెద్దగా ఉండడం అనేది తప్పు కాదు. కానీ పెద్దకు ఉండవలసిన లక్షణాలు ఉంటేనే నువ్వు పెద్దగా ఉండాలి, లేదంటే తప్పుకోవాలి. లక్షణాలు అంటే చాలా లక్షణాలు, అన్ని లక్షణాలు ఉండాలా? ప్రభు ఇచ్చినటువంటి మేరకు మనము లక్షణాలు కలిగి ఉండాలి. కొన్ని ముఖ్యమైన మాటలు చెప్పాడు చూడండి. నింద లేకుండా బ్రతకాల, బతికేవాడు నింద లేకుండా బ్రతకాల. ఏమండి అన్ని చోట్ల నిందలు ఉన్నవాడు సంఘంలో పెద్ద అయితే ఇక వాడి మాట ఎవడ వింటాడు? తర్వాత ఏకపత్ని పురుషుడు అంటే భార్య పట్ల, కుటుంబం పట్ల, తన యొక్క వ్యక్తిగత జీవితం పట్ల శ్రద్ధ కలిగిన వాడై ఉండాలి. ఏకపత్ని పురుషుడు అంటే అతని జీవితంలో అతడు ఒకే భార్యకు భర్త అయి ఉండాలి. అర్థమవుతుంది కొంతమందికి అసలు మన బ్రతికి ఎలాగుందో, మనం దానికి సరిపోతామో లేదో అర్థం చేసుకోవాలా. మూడవది దుర్వ్యాపార విషయములో నేరము మోపబడని వాడు. అంటే వ్యాపారం చేసుకోవచ్చు కానీ ఏం చేయకూడదు? దుర్వ్యాపారం చేయకూడదు. చిన్న కుమారుడు ఏం చేశాడు? వ్యాపారం చేశాడా, దుర్వ్యాపారం చేశాడా? అది వ్యాపారం చేసుకోవచ్చు. దేవుడికి ఇచ్చినటువంటి ఏదో ఒక చిన్న కొట్టు పెట్టుకునో, లేకపోతే ఏదో మొక్కల వ్యాపారమో, లేదా కిళ్ళి కొట్టో, సోడా కొట్టో ఏదో చేసుకో, వ్యాపారం చేసుకో, కానీ దుర్వ్యాపారం చేయకు. ఆడు చేసేదంతా దుర్మార్గం వ్యాపారం అంటారు కదా, అటువంటి వాడు పెద్దగా ఉండడానికి పనికిరాడు. తర్వాత ఏమన్నాడు? అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడు. అంటే చిన్నప్పటి నుంచి కుటుంబంలో ఉన్న తన కుమారుని కానీ కుమార్తెలను కానీ విశ్వాసంలో పెంచిన వాడై ఉండాలి. చిన్ననాటి నుంచి మనం వాళ్ళకి ఏం చెప్పాలి? విశ్వాసాన్ని చెప్పాలి, ప్రభువుని గురించి చెప్పాలి, ప్రార్థన గురించి చెప్పాలి. చిన్నప్పటి నుంచి ఒక కుటుంబాన్ని ఒక చక్కని పద్ధతిలో పెంచుకున్నవాడై ఉండాలి. అంటే కుటుంబంలో ఉన్న పిల్లలకి వాక్యం చెప్పగలుగుతున్నాడంటే సంఘంలో ఉన్న వారికి కూడా చెప్తాడు. కుటుంబంలో ఉన్నవాడికి క్రమం చెప్పాడంటే సంఘంలో ఉన్నవాడికి కూడా చెప్తాడు. కాబట్టి కుటుంబంలో విశ్వాసము కలిగిన పిల్లలు కలిగిన వాడై ఉండాలి అని అన్నాడు. ఉన్న ఎడల అట్టివానిని పెద్దగా నియమించవచ్చును. గుండె మీద చేసుకుని ఈ వర్తమానం వింటున్న వాళ్ళు, యూట్యూబ్లోను లేకపోతే ఆన్లైన్లోను వర్తమానం వింటున్న వాళ్ళు, నాకు ఈ క్యారెక్టర్స్ ఉన్నాయా? గుండె మీద చేసుకుని ఒకసారి చెప్పండి. ఉంటే దేవుడు మిమ్మల్ని దీవించును గాక, లేకపోతే ఆ స్థితికి రండి. తర్వాత ఏం చెప్పాడు? ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను అని చెప్పి అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభమును వీక్షించువాడును కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థబుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహము గలవాడై ఉండి 9వ వచనం ఆఖరులైన నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టువాడై ఉండవలెను. నేను ఇవన్నీ లెక్కలేసుకున్నాను. ఏమని చెప్పాడంటే నాట్ టు డూ, చేయకూడనివి 5 చెప్పాడు. వాట్ టు డూ, చేయాల్సినవి 7 చెప్పాడు. అర్థమైందండి? చేయకూడనివి 5 ఏమన్నాడు? స్వేచ్ఛాపరుడు, ముక్కోపి, మద్యపాని, కొట్టువాడు, దుర్లాభమును అపేక్షించేవాడు కాకూడదు అన్నాడు. ఏం చేయాలి చెప్పాడు? అతిథి ప్రియుడిగా ఉండాలి, సజ్జన ప్రియుడిగా ఉండాలి, స్వస్థబుద్ధి గలవాడై ఉండాలి, నీతిమంతుడై ఉండాలి, పవిత్రుడై ఉండాలి, ఆశానిగ్రహం గలవాడై ఉండాలి, నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టేవాడై ఉండాలి. ఇది చెప్పాడు. ఇది ప్రభువు వారు పెద్దల గురించినటువంటి విషయం. ఇది మాకెందుకండి? మేము ఏమన్నా పెద్దగా మేము ఆశిస్తున్నామా?
అని అనొచ్చు, కానీ భవిష్యత్తులో నువ్వే పెద్దవి కావచ్చు. నీవి క్యారెక్టర్స్ని బిల్డప్ చేసుకోవాలా. మనం ఎప్పుడు చిన్నపిల్లలంగా లేం కదా. ఇప్పుడు ఒకప్పుడు మనం తండ్రికి కుమారులము కుమార్తెనము, ఇప్పుడు మనము తండ్రులము అవలా. అలాగే సంఘములో నీవు ఒక చిన్న విశ్వాసివి కావచ్చు, ఒక విశ్వాసివి కావచ్చు, రేపొద్దున దేవుడు నిన్ను ఆ రీతిగా నిన్ను బలపరచవచ్చు. ఈ క్యారెక్టర్స్ నువ్వు కలిగి ఉండాలి. ప్రభువు నిన్ను అలా పెరగాలని కోరుతున్నాడు. కాబట్టి మీరు ఆలోచిస్తే 5 నుంచి 9 వచనాలు పెద్దలను గురించిన సంగతులు చెప్పాడు. ఇక 10వ అధ్యాయం నుంచి 10వ వచనం నుంచి 16 వచనాల్లో వదరబోతుల గురించి చెప్పాడు. ఏమంటే ఎవరెళ్ళు వదరబోతులు అంట. చదువుతున్నాను చూడండి. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను అవిధేయులను వదరబోతులను మోసపుచ్చువారై ఉన్నారు. వీళ్ళ కూడా సంఘంలోనే ఉన్నారు. అమ్మా అయ్యా, వీళ్ళ కూడా సంఘంలోనే ఉన్నారు. కానీ ఏం చేస్తున్నారు? అనేకుల్ని మోసం చేస్తున్నారు. ఎందుకు మోసం చేస్తున్నారు? తర్వాత వచ్చినాడు చెప్పాడు. అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు, లాభం కోసం కొన్ని చెప్తారంట. లాభం కోసం కొన్ని చెప్తారంట. ఇది కొనుక్కోండి, మీరు డైరెక్ట్గా పరలోకం వెళ్ళిపోతారు. లాభం. దుర్లాభము కొరకు ఉపదేశింపకూడని వాటిని ఉపదేశిస్తారట. కుటుంబాలనే పాడు చేస్తున్నారంట. వారిలో ఒకడు అనగా తమ సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లు, క్రేతీలు ఎల్లప్పుడూ అబద్ధికులు, దుష్టముఖములు, సోమరులు, తిండిపోతులు. సేవ చేస్తున్నారంట కానండి, జాగ్రత్తగా వినాలా. సేవ చేస్తున్నారట కానీ దుర్లాభం కొరకు సేవ చేస్తున్నారంట. కుటుంబాలను పాడు చేస్తున్నారంట. ఏమన్నా ఇంకేం చేస్తున్నారంట? అబద్ధికులుగా, దుష్టముఖాలుగా, సోమరపోతులుగా, తిండిపోతులుగా మారిపోయారట. ఇలా ఉంటే కనుక నీవు సేవకుడువా? సేవకు అర్హుడువా? కాదు. తిండిపోతుగా, తాగుపోతుగా, లేకపోతే నిద్రపోతుగా. కొంతమంది సేవకులను చూస్తుంటే భయం వేస్తుంది. అసలు వాళ్ళు ఎప్పుడు రెస్ట్ తీసుకుంటారు రా బాబు అనిపిస్తుంది. కొంతమంది సేవకులను చూస్తే జాలేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ రెస్ట్ తీసుకుంటూనే ఉంటారు. కొంతమందిని చూస్తే ఎప్పుడు రెస్ట్ తీసుకుంటారు రా బాబు. ఒక ఆయన ఉండేవాడు, ఆయన సైకిల్ వేసుకుని గాలి గంగళ తిరిగేస్తూ ఉండేవాడు. అసలు గోరుడు కన్ను ఉండేది కదా ఆయన దగ్గర, తిరుగుతూనే ఉండేవాడు. దేవుడు సేవకుల్ని సోమరపోతులుగా ఉండాలని కోరుకోవడం లేదు. దేవుడు సేవకుల్ని తిండిపోతులుగా ఉండాలని కోరుకోవడం లేదు. ఇవన్నీ మాకు అవసరమండి అంటే సంఘముగా నీకు నాకు అవసరమే. రేపొద్దున మనలో ఎవరు సేవకులు అవుతారో, మనలో దేవుడు ఎవరిని ఏర్పరచుకుని సేవ చేయించుకుంటాడో, నీలో ఒకని సేవకునిగా, ఒక సహోదరిని స్వార్థికురాలుగా మార్చుకోవచ్చు దేవుడు. ఒక స్వార్థికురాలు కావాలంటే మోసం కోసం, దుర్లాభం కోసం కుటుంబాలను పాడు చేసే రకాలు దేవుడికి అవసరంలా. అబద్ధికులు, దుష్టముఖాలు, తిండిపోతులు, నిద్రపోతులు దేవుడికి అవసరం లేదు. ఒక ఆయన వాక్యం చెప్తూ అన్నాడు, మా పిల్లోడు 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడంటే బైబిల్ ట్రైనింగ్ పంపించేయండి అన్నాడంట. ఏంటంట? మా పిల్లోడు 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడండి, బైబిల్ ట్రైనింగ్ పంపించేయండి బాబా అన్నాడంట ఓ సేవకుడి దగ్గరికి వచ్చి. అప్పుడు ఆ సేవకుడు అన్నాడంట, నీ కోరిక బాగానే ఉంది కానమ్మా, నీ కోరిక బాగానే ఉంది, ఎందుకు నువ్వు బైబిల్ ట్రైనింగ్ పంపిద్దాం అనుకుంటున్నావు అని అంటే, అప్పుడు చెప్పిందంట, ఫెయిల్ అయిపోయాడు కదా బాబా అందంట. అప్పుడు ఆయన అన్నాడంట, పాస్ అయితే ఏం చేద్దామమ్మా అంటే, మంచి కాలేజీలో జాయిన్ చేయనా బాబా అందంట. ఏం చేయదంట అంటే, పాస్ అయితేనేమో నీకు కావాలా, ఫెయిల్ అయితేనేమో దేవుడికి కావాలా? ఏంటి దుర్మార్గం? దేవుడు ఫెయిల్ అయిన వాడిని వాడుకోవడం నేను చెప్పట్లా.
ఫెయిల్ అయిన వాళ్ళని కూడా వాడుకుంటాడు. కానీ నీ ఉద్దేశం ఎలా ఉండాలంటే నేను పని చేయాలి, నా ప్రభు పిలిస్తే నేను ప్రభు పనికి రావాలి అనే స్థితిలోకి రావాలి. ఎలీషా 12 అరకలు దున్నుతూ 12 అరక తాను దున్నుతున్నాడట. అరక దున్నుతున్న వాడి దగ్గరికి ఏలియా వెళ్ళి దుప్పటేశాడు మీద. ఏమన్నాడు? అయ్యా, నేను ఇంటికి వెళ్ళి మన అమ్మకి మా నాన్నకి చెప్పేసి వచ్చేస్తాను మీకు కూడా అన్నాడు. పని చేస్తున్నవాడిని పిలిచాడా, లేదంటే గొట్టి మీద పడుకున్నవాడిని పిలిచాడా? కాబట్టి దేవుడికి ఎవరు కావాలి? కష్టపడేవాడు కావాలి. ఒక దేవుని సేవకుడు నాకు తెలుసు. ఆయన విమానాల్లో పైలట్గా వర్క్ చేసి రిజైన్ చేసి దేవుని సేవ చేస్తున్నాడు. ఇప్పుడు ఔరంగాబాద్ అంటే ఇక్కడ ఔరంగాబాద్ కాదు, మహారాష్ట్రలో ఉంది. అక్కడ పరిచర్య చేస్తాడు ఆయన. ఒక ఆయన మేబన్ గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఫినాన్షియల్ ఇంటర్నేషనల్ అఫైర్స్లో వర్క్ చేసేవాడు. ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ అఫైర్స్. ఉదయం ఒక చోట, మధ్యాహ్నం ఒక చోట భోజనం ఆయనకి. అటువంటి వాడు ప్రభు కొరకు తన యొక్క పనిని వదిలిపెట్టి పని చేశాడు. అలా పేలైపోయా, లేకపోతే పని లేక ఇందులోకి వచ్చారా? ప్రభు యొక్క పిలుపు మేరకు వదిలి వచ్చారు. పనికిరాని వాడిని పనికొచ్చే వాళ్ళ చేస్తాడు. కానీ నువ్వు దేవుని పని పనికిరాందిగా ఎంచొద్దు. ఏమీ లేకపోతే దేవుని పని అనుకోవద్దు. కష్టపడలేడు బాబా, ఏదో దేవుని సేవ చేసుకుని బతుకుతాడు. ఏంటి కష్టపడలేడా? దేవుని సేవ చేసుకుని బతుకుతాడా? ఇది కూడా రాంగ్ కాన్సెప్ట్. కష్టపడేవాడిని ప్రభు పిలుస్తున్నాడు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయమో, రహదారులు వెదకిననో రాదాయనో ప్రతిఫలమో, రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో, రాజిల్లు నా పడవా నడిపించు నా నావా. రాత్రంతా కష్టపడ్డారంటండి ఎవరు? జాలరులు. రాత్రంతా పడుకోలేదు వాళ్ళు, రాత్రంతా కష్టపడ్డారు. ఉదయం ప్రభు వచ్చి అన్నాడు, పిల్లలారా తినడానికి మీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగాడు. లేదు ప్రభు. రాత్రంతా కష్టపడ్డామయ్యా. అయితే నేను చెప్పినట్టు కుడివైపున వలలు వేయండి అన్నాడు. కష్టపడేవాళ్ళు మరలా కష్టపడుతున్నారు. ఇప్పుడు ఏం దొరికినాయి అంటే ఇందాక కష్టపడ్డారు, ఇప్పుడు కష్టపడుతున్నారు. కష్టం లేకుండా ఏం దొరకలేదు చెప్పండి యవనస్తులారా? ఏం దొరకలేదు కష్టపడకుండా? ఫలితం లేదు. యవనస్తులకు కూడా నేను చెప్పేది ఏంటంటే, కష్టం లేకుండా సంపాదించాలనుకోవడం అది మంచి పద్ధతి కాదు. ఒకవేళ సంపాదించవచ్చు కానీ అది నిలబడదు. దేవుని వాక్యంలో ఉంది, నీ కష్టార్జితమని నీవు అనుభవించదు అన్నాడు. కానీ నువ్వు మోసం చేసి సంపాదించింది అనుభవిస్తావని రాయబడలా, నువ్వు గ్యాంబ్లింగ్ చేసి సంపాదించింది అనుభవిస్తావని రాయబడలా. నీ కష్టార్జితమని నీవు అనుభవిస్తావు, నువ్వు చెమటోడ్చిన దాన్ని అనుభవిస్తావు. ఎంతోమంది యవనస్తులు చూడండి, చిన్న పిల్లలు ఆడు డొక్కు సైకిల్ వేసుకుని, ఆ డొక్కు సైకిల్కి ఒక చిన్నది ఏదో కట్టుకుని ఖాళీ టైంలోనూ ఆ టైంలోనూ ఈ టైంలోనూ వాడు చిన్న వ్యాపారం చేస్తాడు. సంవత్సరం 2 సంవత్సరాలు తిరిగేటప్పటికి ఒక పెద్ద వ్యాపారం చేసుకుంటాడు. కష్టం అనేది వాడిని పైకి తీసుకెళ్ళింది. మనదంతా ఎలా ఉండాలంటే శుభ్రంగా పడుకోవాలి, పాస్ అయిపోవాలి. మనం పడుకోవాలి, పాస్ అయిపోవాలి. పడుకుంటే ఇది వరకు ఇంకోటి ఉండేది లక్షణం, నెత్తి కింద బైబిల్ పెట్టుకుని పడుకునేవారు. ఇప్పుడు ఉన్నారులేండి కొంతమంది, తల కింద బైబిల్ పెట్టుకుని పడుకుంటేనంట ఇంత తలలోకి బైబిల్ వెళ్ళిపోద్దా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే తలలోకి బైబిల్ వెళ్ళిపోద్దని కాదు,
దెయ్యాలు అవి మీద పడవని. మీకు తెలుసో తెలీదో పుస్తకాలు కూడా తల కింద పెట్టుకున్న రోజు పడుకున్న రోజులు ఉన్నాయి. మీకు లేవేమో, నాకున్నాయి. అంటే నిద్ర వచ్చేసి పుస్తకాలు తల కింద పెట్టుకున్నది పడుకుంటే చదువుకున్న బుర్రలోకి వెళ్తుందటి, చదివితే వెళ్తుంది. కష్టపడండి యవనస్తులారా, కష్టపడండి. ఈ మధ్య నేను కొంతమంది యవనస్తులు చూస్తున్నాను, కష్టమైన పని కాకుండా, కష్టమైన పని అయితే అబ్బాయి నేను రాలేనులే అంటున్నాడు, సుఖమైన పని అయితే నేను వస్తానులే అంటాడు. నువ్వు కష్టపడితే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. మీకు తెలుసు, ఎంతోమందిని లోకస్తులు మనం చూస్తున్నాం. వాళ్ళు పెట్రోల్ పంపుల్లో పెట్రోల్ వేసిన వాళ్ళు ఇప్పుడు కొన్ని పెట్రోలు పంపులకే అధిపతులు అయ్యారు వాళ్ళు. ఒక ఆయనంట కార్లకి గ్రీజ్ పెట్టాడంట, ఇప్పుడు కార్ల కంపెనీకే ఓనర్ అయ్యాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఫెయిల్ అయిపోయిన వాడిని దేవుడి సేవకు పంపిస్తాం కాదు. నువ్వు ఉత్తీర్ణుడు బాబు, దేవుడు నిన్ను పిలిస్తే దేవుని పనికి రా. సోమరపోతులు దేవుడికి అవసరంలా, తిండిపోతులు దేవుడికి అవసరంలా, పని చేసుకోలేనివాడు దేవుడికి అవసరంలా. నువ్వు పని చేసుకుంటేనే దేవుడికి కావాలా. జాలరుల్ని అన్నాడు, మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేస్తాను. వాళ్ళలో వదిలిపెట్టి వచ్చారు వాళ్ళు. వాళ్ళకి పని ఉందా లేదా? పని ఉంది. కాబట్టి సోదరులారా, మొదటి అధ్యాయం చెప్పేది ఏంటంటే, పెద్దలకు ఉండాల్సినటువంటి లక్షణాలు, సేవకులకు సువార్థికులకు ఉండాల్సిన లక్షణాలు. వదరబోతులుగా ఉండకూడదు, కుటుంబాలను పాడు చేసేవాళ్ళుగా ఉండకూడదు. నీ వల్ల కుటుంబం కట్టబడాలా. అమ్మా, నీవు ఒక కుటుంబం దగ్గరికి వెళితే ఆ కుటుంబం కట్టబడాలి, కానీ ఆ కుటుంబం రెండు మొక్కలు అవ్వకూడదు. నీ స్వలాభం కోసం నీకేదో మేలు జరుగుతుందని చెప్పకూడని విషయాలు చెప్పకూడదు. నీకు మెప్పు వస్తుందని చెప్పకూడని విషయాలు చెప్పి ఆ కుటుంబాన్ని నాశనం చేయకూడదు. క్రేతీయులు చేసే పని అదేనంట. క్రేతులో సంఘాలు ఉన్నాయి, క్రేతులో సేవకులు ఉన్నారు, కానీ క్రేతులో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఏమండి, ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నాడు. వాళ్ళు ఎలాంటి వారు? అబద్ధికులు, దుష్టమృగములు, సోమరులు, తిండిపోతులు. ఇటువంటి వాళ్ళు అవసరము లేదు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంకా ఎలా ఉన్నారు? 16వ వచనం, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు కానీ అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన దేవునిని ఎరుగమన్నట్టున్నారు. దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నారు కానీ భ్రష్టులుగా బ్రతుకుతున్నారంట. ఒక ఆయన కోసం నేను విన్నాను, మరి ఆయన ఎంత గొప్పవాడు అంటే ఏ ఎండక గొడుగు పడతాడంటారు చూసారా, ఆ టైపు అంట. మందిరంలోకి వస్తే స్తోత్రం స్తోత్రం, పనిలోకి వెళ్తే బూతులు. మందిరంలోకి వస్తే స్తోత్రం, పాట, వాక్యం, పనిలోకి వెళ్తే బూతులు. మీ పని మొదల కానించి పని అయ్యేదాకా బూతులు తిడుతూనే ఉంటాడట. మరి ఇటువంటి వాడిని ఏం చేయాలి? బైబిల్ ఏం చెప్తుంది? దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులు, అవిధేయులు. అంటే వాడు మాట్లాడే మాటలే అసహ్యం, కానీ మందిరంలో చెప్పే మాటలు అమోఘం, అమృతం. మందిరంలోనేమో అమృతం, పనిలోనేమో అసహ్యం. ఏంటి నీ బ్రతుకు? ఎంతకాలానికి మారుతావు? ఎప్పుడుకి మారుతావు? మారకపోతే దేవుడు దెబ్బ కొట్టి మరీ మారుస్తాడు. జాగ్రత్త. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందరు కానీ ఏమన్నాడు? అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కారం విషయము భ్రష్టులు. దేవుడి భ్రష్టులకు మారు మనసు కలగ చేయునుగాక. 2వ అధ్యాయానికి వద్దాం. 2వ అధ్యాయం. సో మొదటి అధ్యాయంలో సంఘములో ప్రవర్తన మనం చూస్తున్నాం. ఇక 2వ అధ్యాయంలో కుటుంబములో ప్రవర్తన. ఏమండి? 2వ అధ్యాయంలో కుటుంబంలో, రైట్. ఇప్పుడు కుటుంబంలో ఎవరుంటారండి? అమ్మా వినాలి. కుటుంబంలో ఎవరుంటారు? ముసలోళ్ళు ఉంటారా? కొంతమంది మధ్య ముసలోళ్ళు ఉండకూడదని కోరుకుంటున్నారు.
అవునా? ముసలోళ్ళు ఉండకూడదు. మొన్నంట ఓ చుట్టారకానికి వెళ్ళారంట. చుట్టారకానికి వెళ్తే అక్కడ అడిగారంట, అత్తగారు ఉందా అని. అంటే అత్తగారు ఉండకూడదా అంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితికి వెళ్ళిపోయారంటే పెద్దలను గౌరవించే స్థితిలో లేరు, వృద్ధులను గౌరవించే స్థితిలో లేరు. తిమోతి పత్రికలో చెప్పాడు, పెద్దలని తండ్రులని భావించమన్నాడు కదండి, పెద్ద వృద్ధ స్త్రీలని తల్లులని భావించమన్నాడు. చదువుకున్నాం మనం. కుటుంబంలో పెద్దలు ఉంటారు, అంటే వృద్ధులు ఉంటారు, యవన దశలో ఉన్న వాళ్ళు ఉంటారు, ఏమండి. అదే సమయంలో సంసారం చేసుకునే సంసారికులు ఉంటారు, పిల్లలు ఉంటారు. అంతేనంటారా కాదంటారా? రైట్, అక్కడ చెప్తున్నాడు రండి. 2వ అధ్యాయములో 2వ వచనం, ఎలయనగా వృద్ధులు మితానుభవము గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారున్నాయి. అంటే వృద్ధులు అంటే ఇక్కడ వృద్ధులైన పురుషుల గురించి చెప్పాడు. వయసు పెరుగుతూ ఉండగా ఒక పురుషుడిగా వయసు పెరుగుతూ ఉండగా ఆ వయసుతో పాటు ఏం పెరగాలి? మితానుభవం అని తగ్గించుకోవాలి. ఇదివరకు నేను కెంటా బత్త మోసేస్తానంటే ఇప్పుడు మొత్తం పెట్టి అవదుగా. ఇదివరకు నేను ఎస్డీ బండి నడిపేహానంటే ఇప్పుడు నడుపుతావేటి. మా పెద్దనాన్నగారు ఒక ఆయన ఉండేవాడు, ఈ బళ్ళన్నీ ఎప్పుడు నడిపేహాను రా బాబు, ఇప్పుడు సైకిల్ అని నడపలేకపోతున్నాను అనేవాడు. ఆయన మిలిటరీలో ఉండేవాడు. ఆయన మితానుభవం అంటే తగ్గించుకోవాలా. డాక్టర్ గారు కూడా అంటాడు, తక్కువ తిను బాబు అని, ఎక్కువ తినకూడదు. అంటే మితానుభవం అంటే అన్నింటిలోనూ వయసు పెరుగుతూ ఉన్నప్పుడు ఏం పెరగాల? మితానుభవం అంటే తగ్గించుకోవాలా. అది ఆహారం కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కావచ్చు. మితానుభవమును, మాన్యత అంటే అందరికీ యోగ్యమైన రీతిగా ప్రవర్తించడం, మాన్యత, హానెస్టీ అంటారు ఇంగ్లీష్లో. మాన్యులను, స్వస్థ బుద్ధి అంటే వయసు పెరిగే కొద్దీ బుద్ధి కూడా పెరగాల. స్వస్థ బుద్ధి గలవారు, విశ్వాస ప్రేమ సహనములో లోపము లేనివారు. అంటే వయసు పెరిగే కొద్దీ సహనాలు ఉండాలి, సహించుకోవాలి. కానీ ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ మనకేముండదు, సహనం ఉండదు. అక్కడేమో పురుషుల కోసం చెప్పాడు, 3 నుంచి 5 వచనాలు. అలాగే వృద్ధ స్త్రీలు అంటే కొండెగత్తెలు అన్నాడు. ఇప్పుడు వరకు పురుషుల కోసం చెప్పాడు, పురుషులకేమో మితానుభవం ఉండాలన్నాడు. స్త్రీల గురించి వచ్చేసరికి ఏమన్నాడు? ఏంటి కొండెగత్తెలు ఏంటండి? కుటుంబాలను బాగు చేసేవాళ్ళు వీళ్ళే. మీకు ఎప్పుడో చెప్పానేమో, మరలా చెప్తున్నాను. ఒక జంట కొత్తగా పెళ్ళి అయిందంట. నవ్వుతున్నారంటే చెప్పేసి ఉంటాను. ఒక జంటకి కొత్తగా పెళ్ళి అయిందంట. కొత్తగా పెళ్ళైతే వాళ్ళు ఏదో ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారంట. అపార్ట్మెంట్ పక్కన ముసలిది ఉంటుందంట. అంటే ఆ పక్క అపార్ట్మెంట్లో ముసలిది ఉంటుంది. జరిగింది ఏంటంటే, ఈ భర్త రోజు వచ్చే దారిలో కాకుండా ఇంకో దారిలో వచ్చాడంట. వీడు మెల్లిగా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రోజుని ఈ ముసలిది వెళ్ళి ఆ యవనస్త్రాల దగ్గరికి, పాప మీ ఆయన రోజు వచ్చే దారిలో రాకుండా ఈ పక్క నుంచి వచ్చాడేంటి అందంట. ఏం చెప్పింది ఇది? ఏం చెప్పిందండి? కొండని చెప్పింది. రోజు ఎదురెళ్ళి పాపం మంచినీళ్ళు ఇచ్చి కాఫీ పెట్టమంటారా, టీ పెట్టమంటారా అనేది అన్నదంట. ఆ రోజునే అసలు మొహం చిట్లించుకొని ఆయన అంకా చూడలేదట. ఏంట్రా బాబు, ఏంటి ఇలా జరిగింది, ఏంటి పరిస్థితి, ఏంటి ఇలా మారిపోయింది ఏంటి అని పాపం కొత్తగా పెళ్ళైంది, ఏం తెలియదు కదా. ఆలోచించుకుని ఏంటంటే కాసేపటికి ఆమెని తమాయించి విషయం తెలుసుకుంటే అన్నాడంట, రోజు వచ్చే దారిలో రాకుండా ఈ పక్క నుంచి వచ్చారంటే ఏంటి అందంట. ఓ సింతేనా రా అని బండి ఎక్కించుకుని రోజు వచ్చే దారిలో తీసుకెళ్ళాడంట. అక్కడ రోడ్డు రిపేర్లో ఉన్నది, టేక్ డైవర్షన్ అని ఉందంట. అర్థమైందా? రోడ్డు రిపేర్లో ఉంది, టేక్ డైవర్షన్ అంటే రోడ్డుని రిపేర్, టేక్ డైవర్షన్. రోడ్డు రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇంకో దారిలో వెళ్ళండి అని ఉందంట. అందుకని అలాగొచ్చానే బాబు అన్నాడంట. అమ్మ దీంతో అసలు ఎంత పని చేసింది ఇది.
ఏంటిది? ఏం చెప్పింది? అమ్మా, ఎక్కడికన్నా వెళ్తే కుటుంబం నాశనం చేయకో, కొండలు చెప్పకో, నీకు వీలుంటే ఆ కుటుంబం కోసం చిన్న ప్రార్థన చేసిరా. ఆ కుటుంబం కోసం, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళ కోసం నీకు వస్తే 2 చిన్న ముక్క ప్రార్థన చేసిరా. లేదంటే వాళ్ళు ఏదైనా పెడితే తినేసి వచ్చాయి అంతే. కానీ ఇక్కడ కబుర్లు అక్కడ కబుర్లు ఎక్కడ చెప్పామంటే నువ్వే కొండగత్తివి, నువ్వే నాశనం చేసేదానివి. దేవుని పిల్లలు అలాగ ఉండడానికి వీలు లేదు. వృద్ధులు పురుషుల కోసం మితంగా ఉండాలని చెప్పాడు, స్త్రీల కోసం కొండలు చెప్పొద్దని చెప్పాడు. ఏమన్నాడు? కొండెగత్తులను మిగుల మద్యపానాశక్తులనై ఉండక, అంటే తాగుడు తాగేవారంటే ఇదివరకు, మరి ఇప్పుడు తాగుతున్నారో లేదో నాకు తెలియదు. స్త్రీలు ఇప్పుడు కూడా తాగేవాళ్ళు ఉన్నారా? ఉంటే కనుక మీ కాయ పగిలిపోవును గాక. ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు చెప్పండి. దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు ఎలా ఉండాలట? కొండగత్తులుగా ఉండకూడదు, మద్యపానాశక్తులుగా ఉండకూడదు, ప్రవర్తన యందు భయభక్తులు గల వాళ్ళై ఉండాలి. అమ్మా సహోదరిలో, మీ ప్రవర్తన బాగుంటే నీ వెనకాల వాళ్ళ ప్రవర్తన బాగుంటుంది. నీ ప్రవర్తనే తేడాగా ఉంటే నీ కోళ్ళ ప్రవర్తన ఎలాగుంటుంది? నీ ప్రవర్తనే తేడాగా ఉంటే నీ కూతురు ప్రవర్తన ఎలా ఉంటుంది అని చెప్పాడు. అక్కడికి వృద్ధుల కోసం అయిపోయిందండి, అక్కడికి ఇప్పుడు యవనస్తుల కోసం వచ్చింది మొదలు. రైట్, ఇప్పుడు చదువుదామండి. యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి ఏం చేయాలి? ఎవరికి లోబడాలండి? అమ్మా యవన స్త్రీలు, మీరు లోబడాల్సింది ఎవరికి? భర్తలకు. ఎవరి భర్తకు వారు లోబడాలి. దేవుని వాక్యం ఇది, క్రమం ఇది, నిష్టానుసారంగా. ఈ మధ్య అంట భర్తలకు లోబడుతున్నట్టుగా యాక్ట్ చేయడం, భర్తకు హాని కలిగించడం, ఇది చాలా విచారం. భర్తలకు లోబడాలి. నీ భర్త మూర్ఖుడైనా, అతడు చదువుకోలేనుడైనా కదండి, మోటువాడైనా ఏం చెప్పాలి? లోబడాలి. ఎందుకో తెలుసా? అసలు నీకు ఈ స్థితి ఇచ్చిన వాడు ఆడే. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆ స్త్రీకి ఆ స్థితి ఇచ్చిన వాడు ఎవరు? ఆ మోటోడే. ఆ మోటోని బట్టి వీడికి ఏ స్థితి వచ్చింది? శ్రీమతి. అంతేనా? శ్రీమతా మతిలేదా? మతిలేని పనులు చేయకండి. శ్రీమతి అనేది వచ్చిందంటే అక్కడ నీ పక్కన ఒక స్త్రీ ఉన్నాడు. ఆడికి స్త్రీకి నువ్వు సతిగా వెళ్ళావు కాబట్టి శ్రీమతి అయ్యావు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, వాడు మోటాడండి, వాడు పనికిరాడండి, వాడు చదువు లేదండి అంటే, నువ్వు చదివితే చదవండొచ్చు, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ప్రతి పురుషునికి లోబడాలి, ప్రతి స్త్రీ లోబడాలి. ఇది కుటుంబంలో ప్రవర్తన. నీ కుటుంబంలో నీ భర్తకు నువ్వు లోబడకపోతే దేవుని ఆశీర్వాదాలు నీ మీద ఉండవు. దేవుని వాక్యం చెప్పే సత్యం ఏంటో తెలుసండి? దేవుని వాక్యం చెప్పే సత్యం ఏంటంటే, ప్రతి స్త్రీ కూడా తన కుటుంబంలో తన భర్తకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థబుద్ధి గలవారును, పవిత్రులను, ఎంట ఉండి పని చేసుకుని వారును, మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలనని బోధించుము. యవన స్త్రీలు ఎలా ఉండాలంట? యవన స్త్రీలు ఎలా ఉండాలమ్మా? మీకు ఒకవేళ పెళ్ళి అయితే గనక మీ భర్తలకు లోబడి ఉండండి. ఒకవేళ మీకు దేవుడు బిడ్డలను ఇస్తే గనక మీ బిడ్డలను ప్రేమించండి, మీ భర్తలను ప్రేమించండి. అదే సమయంలో స్వస్థ బుద్ధితో ఉండండి, పవిత్రంగా ఉండండి, ఇంట్లో ఉండి పని చేసుకోండి. అంటే దాని అర్థం ఏంటండి? ఇంటి గుట్టు బయట ఎట్టకండి అని అర్థం. ఇంట్లో ఉండి పని చేసుకోండి అంటే బయటికి వెళ్ళకూడదని కాదు. ఒక్కొక్కరు కొట్టకుండానే రోడ్డు ఎక్కేసి అయిబాబా కొట్టేస్తున్నాడు అంటారు. ఉన్నారు అటువంటి వాళ్ళు? నిజంగా బాధి వాళ్ళు లోపలే బాధించుకుంటారు, వాళ్ళు బయటికి రారు. ఇంకా అసలు మామూలుగా ఎప్పుడు దెబ్బతిన్నాడు, రోడ్డు ఎక్కేసి బాబు చంపేస్తున్నాడు బాబు అంటే అందరూ పోగైపోతారు అక్కడ. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎంట ఉండి పని చేసుకోవడం అంటే ఏంటంటే ఇంట్లోనే ఉండమని కాదు. ఇంటి గుట్టు బయట పెట్టొద్దు. నీ భర్తకి, నీకు, అలాగే నీ పరలోకమందున్న తండ్రికి మోకరించి, ప్రభువా నా పరిస్థితి ఇలాగ ఉంది, నా కుటుంబం పరిస్థితి ఇలాగ ఉందని ప్రార్థన చేసుకో. అంతేగాని నీ భర్త సంగతి బయటోడికి చెప్పావనుకో, ఎవరికి లోకువా? నీకు లోకువా.
ఇంట నుండి పనిచేయు వారును ఎవరండి మంచివారునై ఉండవలనని బుద్ధి హెచ్చరించము. తర్వాత అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలనని యవన పురుషులను హెచ్చరించము. యవనస్తులారా, ఇప్పుడు యవన పురుషులకు వచ్చింది ఇప్పుడు లెక్క. మన బుద్ధి బాగుండాలంటండి. ఏం బాగుండాలంట? బుద్ధి బాగుండాలంట. బుద్ధి బాగుండాలంటే బుద్ధి బుధవారం వరకు ఉంటే సరిపోద్ది అంటారు. అందుకే మన బుద్ధి మంచిది కాదు, వంకర బుద్ధి, కుక్క బుద్ధి. బైబిల్ గ్రంథంలో చెప్తుంది దావీదు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఏమంటే దావీదు ఎటువంటి వాడంట? క్షమించాలి, దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడంట. దావీదు సుబుద్ధి గలవాడంట. దావీదు సుబుద్ధి గలవాడు. దావీదు సుబుద్ధి గలవాడై రాజ్యం వెళ్ళాడు. దానియేలు సుబుద్ధి గలవాడై ప్రధానమంత్రి అయ్యాడు. మన బుద్ధి ఎక్కడ పెట్టిందంటే మన రోడ్ల మీద తిప్పుతుంది అటు ఇటు. బైబిల్లో ఉంది, నీ బుద్ధిని బట్టి నీకు ప్రతిఫలం. అందుకనే ఒక చిన్న కుమారుడికి బుద్ధి లేకుండా వెళ్ళిపోయాడండి ఎక్కడికోను. బైబిల్ ఉంది, అయితే వానికి బుద్ధి వచ్చినప్పుడు ఏమొచ్చింది? ఇప్పుడు వరకు బుద్ధి లేకుండా బ్రతికిన పర్లా, ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి. కొడుకునే కాదనుచు గృహమే చెరసాలనుచు కోపించి వెళ్ళితే కూలివానిగనైనా నీ ఇంట పని చేసి కనికరమే కోరుదు. కాదనకు నా తండ్రి, దిక్కెవ్వారును లేరు, క్షమించి బోవుమో. కాదనకు నా తండ్రి, దిక్కెవ్వారును లేరు, క్షమించి బ్రోవుమో. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. ఒకప్పుడు బుద్ధి లేకుండా వెళ్ళిపోయినాయా? ఒకనికిద్దరు కుమారులుండిరి, ఒకనికిద్దరు కుమార్తెలుండిరి కాదు, ఒకనికి ఇద్దరు కుమారులుండిరి. వారిలో చిన్నవాడు అంటే యంగర్. అర్థమైందండి? ఎల్డరా యంగరా? ఎల్డర్ అంటే పెద్దవాడు, యంగర్ అంటే చిన్నవాడు. చిన్నవాడు ఏమన్నాడు? తండ్రి, నీ ఆస్తిలో నాకు ఇచ్చే అన్నాడు. బుద్ధి బాగుందా? చెప్పండి, బుద్ధి బాగుందా? బుద్ధి బాగోలేదు కాబట్టి వాడు బతుకు బాగుందా? కాబట్టి నేను అంటాను, యవనస్తులారా, నీ బుద్ధి బాగుంటే నీ బతుకు బాగుంటుంది. యవన సోదరిలారా, నీ బుద్ధి బాగుంటే నీ బ్రతుకు బాగుంటుంది. బుద్ధి దయచేయమని ప్రభువుని అడగండి. బుద్ధి తెచ్చుకోండి, ప్రభు మీద పడండి, ప్రభు పాదాల మీద పడండి, ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. యవన సోదరులు స్వస్థ బుద్ధి గలవారై ఉండవాలనని యవనస్తులకు చెప్పండి అన్నాడు. 7వ వచనంలో అక్కడ పరపక్షమందుండివాడు మనలను గురించి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార విషయంలో మాదిరి కనబరుచు కొను. బయట ఉండేవాడు ఏది మన మీద ఒక్క అభాండం కూడా వేయకుండా బ్రతుకు బాగు చూసుకోవాలి, ప్రవర్తన బాగుండాలి. మన ప్రవర్తన బాగుందనుకోండి, మన మీద అభండాలు ఎవడ వేస్తాడు అన్నాడు. పరపక్షమందుండేవాడు మన మీద అభండాలు వేయకుండా జాగ్రత్త పడండి, నీకు నువ్వు జాగ్రత్త పడమని చెప్పాడు. అంత మాత్రమే కాకుండా 9వ వచనంలో దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడైన దేవుని ఉపదేశమును అలంకరించున్నట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమయో అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడవలనని వారిని హెచ్చరించుము. ఒక కుటుంబంలో పనిచేసే వాళ్ళు ఉండొచ్చు, దుబాయ్ వెళ్తున్నారు కుటుంబంలో పనిచేయడానికి. వాళ్ళ యజమానులు, మీరు దాసులు. దాసులు ఏం చేయాలి? యజమానులను సంతోష పెట్టాలి. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి దాసులు ఏం చేయాలి? యజమానులను సంతోషపెట్టాలి. సిరియా దేశపులో ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశపు చిన్నది
నయమాను కుటుంబాన్ని సంతోషపెట్టిందా, ఏడిపించిందా? అమ్మా, నువ్వు ఒక హౌస్ మేడ్గా గనక ఇతర దేశం వెళితే నీవు ఆ హౌస్ మేడ్గా ఉన్నప్పుడు ఆ యజమానులకి నిన్ను బట్టి ఏమనాలంటే, అమ్మ నువ్వే రా మళ్ళీ మా ఇంట్లోకని అడగాల, కానీ దీన్ని ఎప్పుడు వదిలించుకుంటావురా బాబా అని అనుకోకూడదు. అవునా? ఇప్పుడు ఇశ్రాయేలు దేశపు చిన్నది యజమానునికి ఏం కలిగించింది? సంతోషం కలిగించింది. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, దాసులు తమ యజమానులకు అన్ని విషయములలో సంతోషపెట్టాలి, లోబడాలి అని చెప్పి 11వ వచనం, ఎలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతుకుచుండవలెనని మనకు బోధించాడు. స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతకాలి అని 2వ అధ్యాయం చెప్తుంది. ఇప్పుడు చెప్పండి, మొదటి అధ్యాయం ఏం చెప్పింది? సంఘములో ప్రవర్తన. 2వ అధ్యాయం ఏం చెప్పింది? కుటుంబములో ప్రవర్తన. 3వ అధ్యాయం ఏం చెప్తుంది? సమాజంలో ప్రవర్తన. ఒక మాట చదువుకుని ముగించేసుకుందాం రండి. 3వ అధ్యాయం 1వ వచనం, అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెను. దేవుని పిల్లలు తిరుగుబడేవారు కాకూడదు. మొదటి 5 వచనాల్లో విధేయత చెప్పాడు. దేవుని పిల్లలు మొదటి 5 వచనాల్లో ఎలా ఉండాలట? విధేయులై ఉండాలి. ఏమండి? 6 నుంచి 8 వచనాల్లో సత్క్రియలు చేయాలి. ఏమండి? ఏం చేయాలి? సత్క్రియలు చేయాలి. చూడండి 6వ వచనం, మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవనం గురించిన నిరీక్షణను బట్టి వారసులమౌటకై ఆ పరిశుద్ధాత్మ మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద ఇచ్చిన సమృద్ధిగా కుమ్మరించాను. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలు శ్రద్ధగా చేయాలి. ఏమండి? దేవుని పిల్లలు సమాజానికి ఏం పని చేయాలి? మంచి పనులు చేయాలి. దేవుని పిల్లలు సమాజానికి మంచి పనులు చేయాలి. మిషనరీలు సమాజానికి ఏం చేశారు? మంచి పనులు చేశారు. ఏమండి? అట్టడుగు వర్గాల వరకు స్కూళ్ళు కట్టించారు. ఏమండి? చుట్టుపక్కల కుష్ఠవ్యాధితో బాధపడుతూ ఊర్చే అందరిని గెంటి వేయబడిన వారికి హాస్పిటల్ కట్టి వైద్యం చేయించారు. ఏమంటే? గర్భిణీ స్త్రీలకి ఏమండి ప్రసూతికి ఇబ్బంది అవుతుందని చెప్పి గైనిక్ వార్డులు ఏర్పాటు చేశారు, హాస్పిటల్ పెట్టారు. ఏమంటే? చదువుకోవడానికి హాస్టల్స్ కట్టారు, స్కూల్స్ కట్టారు. దేవుని పిల్లలు సత్క్రియలు చేశారు. నీవు నీ కుటుంబంలో ఉండి నీ సమాజానికి నువ్వేం చేస్తున్నావు? నేను మొన్న ఒక వీడియో చూశాను. మరి ఆ పెద్దోళ్ళు ఇద్దరు ఎవరో కానీ వారికి నేను నమస్కరిస్తున్నాను. వాళ్ళిద్దరు రిటైర్డ్ హైదరాబాద్ వీధుల్లో తిరుగుతా వెనకాల కారులోనూ ఇంత ఏమంటారు, అది ఇసుక మట్టి లాంటిది, ఏమంటారు, కొంచెం గ్రావెల్ లాంటిది అనమాట, వేసుకుని ఎక్కడ గొయ్యి ఉంటే ఆ గొయ్యి పుడుతున్నారు వాళ్ళిద్దరు, భార్య భర్తలు ఇద్దరు. వాళ్ళకి ఏంటి పని? కమ్యూనిటీకి మనం చేయాల్సినటువంటి సహాయం గుర్తుపెట్టుకోండి. దేవుని పిల్లల కమ్యూనిటీకి ఏం చేయాలి? సహాయం చేయాలి. అంటే నీకు తోచింది నీ కుటుంబానికే కాకుండా నీకు తోచింది నీ సమాజానికి చేయాలి. దేవుని పిల్లలు సత్క్రియలు చేయాలి. కొంతమంది అన్నదానం చేస్తున్నారు, కొంతమంది వస్త్రదానం చేస్తున్నారు, కొంతమంది ఏదో దానం చేస్తున్నారు. అదే సమయంలో దేవుని పిల్లగా నువ్వేం చేస్తున్నావు? మొదటి 5 వచనాల్లో చెప్పాడు విధేయత. 6 నుండి 8 వచనాల్లో సత్క్రియలు చేయుట. 9 నుండి 11 వచనాల్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఆగాలి, ఎక్కువసేపు ఆగితే మరి కష్టంగా ఉండదేమో. కలహాలకు దూరంగా ఉండుట. 9 నుంచి 11 వచనాలు ఏంటండి? చదవమంటారా? అవివేక తర్కములకు, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రము గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనములను వ్యర్థమై ఉన్నవి కనుక వాటికి దూరంగా ఉండు. దేనికి దూరంగా ఉండాలి? వాదాలకి, వివాదాలకి, దెబ్బలాట్లకి దూరంగా ఉండాలి. ఎవరో? దేవుని పిల్లలు. కాలు దువ్వేసి, తొడగొట్టేసి,
మీసం మేలేసేసి వెళ్ళిపోవడం కాదు. నేను సాత్వికుడను, దీన మనసు కలవాను. దేవుని ప్రేమను చూపించాలి. ఏమండి, ఎంతమంది అండి వాళ్ళు చంపలేక, వాళ్ళ దగ్గర తుపాకులు లేక కాదు, వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నా కానీ అంత అనేక మంది చేత పొడవబడి చచ్చిపోయారండి దేవుని పిల్లలు. దే హ్యావింగ్ వెపన్స్ బట్ దే డై ఫర్ ద క్రైస్ట్. యేసు క్రీస్తు వారి కొరకు వారు చనిపోయారు. వాదాలకు వివాదాలకు దూరంగా ఉండండి దేవుని పిల్లలో, వాదాలకు వివాదాలకు దూరంగా ఉండండి అని చెప్పి 10వ వచనం, మతభేదాలు కలిగించే మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జించు. మతభేదాలు కలిగించే వాడితోటి 2 సార్లు చెప్పు, ఒకసారి చెప్పు, 2 సార్లు చెప్పు, ఇంకా ఆడు వినలేదనుకో అని పక్కకెట్టే. ఎందుకంటే నువ్వు చెప్పావు ఆల్రెడీ. ఇంకా అదే పనిగా ఆడితోటి వాదం పెట్టుకోవద్దు. ఈ రోజున సోషల్ మీడియాలో జరిగేది అదే. నువ్వు చెప్పిన వాడు వినలేదు కదా, వదిలేయాడిని. ఇంకెందుకు ఆడితోటి నువ్వు ఆన్ చేస్తున్నావు అంటే ఆడికి టీఆర్పీ రేటు పెంచుతున్నావు. నువ్వు నువ్వు వాదం పెట్టుకుంటే ఆడికి రేటు పెరుగుతుంది, నీకేం పెరగలా. కాబట్టి వాదాలు మానేయి. మతభేదాలు కలిగించడం అనేది దేవుని పిల్లలకు లక్షణం కాదు. చాలామంది అనుకుంటారు దేవుని పిల్లలు మతభేదాలు కలిగిస్తున్నారని. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు ఎవ్వడు మతభేదము కలిగించడు, కలిగించకూడదు. మతభేదం కాదు కదా మనం చెప్పేది, మతాలు కాదు కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మార్గము, ఆయన మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ ప్రభుని నమ్ముకోండి, మోక్షానికి చేరమనే చెప్తున్నాము. అని నమ్మితే నమ్ముతారు, 1-2 సార్లు చెప్తాం, లేదంటే కనుక వాడిని వదిలేయడమే. ఇది తీతు పత్రికలో ఉండేటువంటి సారాంశం. అర్థమైంది కదండి. సంఘములో ప్రవర్తన, కుటుంబంలో ప్రవర్తన, సమాజంలో ప్రవర్తన. ఇప్పుడు నేను ఈ పత్రికలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా ఉన్నాడో వచనాలు చెప్తాను, మీరు రాసుకోండి, ఇంటికాడ ధ్యానం చేయండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నాడో ఒక్కసారి చూడండి. 1వ అధ్యాయం 4వ వచనం, కింద నుంచి 3వ లైన్ చదువుతున్నాను. కింద నుంచి 3వ లైన్, కింద నుంచి 3వ, తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు. యేసు ప్రభు వారు ఎవరు? రక్షకుడు. ఏమన్నా రక్షకుడైన యేసుక్రీస్తు నుండి, తర్వాత కృపగల దేవుడు, కనికరము గల దేవుడు, సమాధానము గల దేవుడు. యేసు ప్రభు వారు ఎవరండి? రక్షకుడైన వాడు, రక్షకుడు, కృపగలవాడు, కనికరము గలవాడు, సమాధానము అనుగ్రహించువాడు. అంత మాత్రమే కాదు, 2వ అధ్యాయం 13వ వచనానికి రండి. 2వ అధ్యాయం 13వ వచనం, మహాదేవుడు. ఏమండి, యేసుప్రభు వారు ఎవరట? మహాదేవుడు. ఏమండి, 14వ వచనం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకుని, మన కొరకు అర్పింపబడిన దేవుడు. 3వ అధ్యాయం 6వ వచనం, మనము ఆయన వలన మనము ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గురించిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మటుకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాను. పరిశుద్ధాత్మను సమృద్ధిగా కుమ్మరించేవాడు యేసుప్రభు వారు. నేను 7 మాటలు చెప్తున్నాను. యేసుప్రభు ఎవరో? రక్షకుడైన క్రీస్తు, కృపగల క్రీస్తు, కనికరము గల క్రీస్తు, సమాధానమిచ్చు క్రీస్తు, మహాదేవుడైన క్రీస్తు, మన కొరకు అర్పింపబడిన క్రీస్తు, మన మీద పరిశుద్ధాత్మను సమృద్ధిగా కుమ్మరించే క్రీస్తు. ఆ ప్రభు మనం అందరిపైన ఆయన సమృద్ధి అయిన కృపను మన మీద విస్తరింపచేయాలని, మనము కూడా సంఘములో, కుటుంబములో, సమాజంలో దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా బ్రతకాలని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. నీ వాక్యమంతరాలు అన్ని విధాలుగా పనిచేయడానికి కృపనివ్వండి. నీ వాక్య సత్యాన్ని గ్రహించి ఆ రీతిగా మేము బ్రతకడానికి, నీ నామానికి మహిమ తేవడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.